దేవుడు పంపింది మమ్మల్ని పచ్చిమిర్చి పీకడానికి. గీతు పచ్చిమిరపకాయలు పీకమని చెప్పింది, చెట్లు పీకమని చెప్పాలి. ఆ వేస్ట్లో అది అట్లా ఐస్ క్రీమ్స్ తెచ్చండి. ఉంటే గీతు తిందురా, ఒకటే ఇస్తారా గీతు, ఎక్కువ ఇవ్వను కానీ. వద్దే మా ఇడ్లీ తింటే పని ఏం పర్వాలేదు. నేను తింటే నువ్వు తిన్నట్టేనా? హలో పీపుల్, వెల్కమ్ టు ఎఫ్ఎఫ్ఎల్ ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్ టు ఫార్మ్ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే నా పేరు నందిని రెడ్డి. మేము యూట్యూబ్లో ఆల్రెడీ చాలా వీడియోస్ చేసాము, ఒకసారి అవి కూడా వెళ్ళి చెక్ చేసేయండి. చూసారా మా మిరపకాయలు ఎలా నిగనిగలాడుతున్నాయో? ఇవాళ అయితే మేము చిల్లీ హార్వెస్టింగ్ వచ్చాము. గీత మాత్రం 5 తినింది, 5 ఇడ్లీ. మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు కానీ చాలా లక్కీ అండి. పర్లేదులే గీతు, ఆడవాళ్ళు అన్నాక పుష్టిగా తినాలి, అలా తింటేనే. అది బాగా తినాలి గీతు, అప్పుడే బలంగా ఉంటావు, సరేనా? ఏం ఫీల్ అవ్వద్దు, ఏం కాదు. అనుకుంటే అనుకోండి, వాళ్ళు ఏమన్నా నీకు తీస్తున్నారా? హలో గాయ్స్, అదే అనమాట ఇవాళ వీడియో. వాళ్ళ గోల్ ఎప్పుడు ఉండేదే లేండి కానీ. సో మేమైతే ఇవాళ చిల్లీ హార్వెస్టింగ్కి వచ్చాము. అరౌండ్ ఒక 1.5 to 2 hours వరకు పట్టింది ఇది హార్వెస్టింగ్ చేయడానికి. మధ్యలో ఆడుకుంటూ పాడుకుంటూ అలా టైం అయిపోయింది అనమాట. ఫైనల్గా అయితే హార్వెస్టింగ్ ఒక 11:30 ఆ టైంకి అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా చిల్లీ హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత మేమైతే ఫీల్డ్ అంతా ఒక రౌండ్ వేద్దామని వచ్చామన్నమాట. ఎందుకంటే సంక్రాంతి హాలిడేస్ తర్వాత ఆల్మోస్ట్ మేము అసలు ఫీల్డ్కి రాలేదు. సో ఇవాళే వచ్చాము. ఇంకా ఈ ఇయర్ ఏ క్రాప్స్ వేశారో చూద్దామని వచ్చాము. ఓన్లీ రైస్ మాత్రమే కొత్తగా వేసాము. ఇక్కడ ఇది వెరైటీ వచ్చేసి ఆరన్నారు. మేము ఎవరం లేము నాటేటప్పుడు, అంకుల్ పని వాళ్ళ దగ్గర నాటించేశారనమాట. ఇంక ఇది మిర్చి, ఇది మీకు ఆల్రెడీ తెలుసు, ఇది మేమే నాటింది. అండ్ ఈ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఆల్రెడీ యూట్యూబ్లో, ఒకసారి కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. ఇంక ఇక్కడ ఆంటీ వాళ్ళు అయితే వీడింగ్ చేస్తున్నారు మిర్చి. ఇవి కూడా వస్తూ ఉన్నాయి అనమాట ఇప్పుడు. ఇంక ఇది టొమాటో, ఇది కూడా మీ అందరికీ తెలుసు, దీంట్లో కూడా మేము చాలా వీడియోస్ చేసాము గ్రేడింగ్ అంతా వచ్చినప్పుడు. ఇంక ఇక్కడ వచ్చేసి గ్రౌండ్నట్ వేసాము కదా, ఒకసారి గ్రౌండ్నట్ కూడా చూసుకొని వెళ్దామని వచ్చాము. ఆల్మోస్ట్ ఫ్లవరింగ్ స్టేజ్ వరకు వచ్చిందనమాట గ్రౌండ్నట్. ఇక్కడ మామిడి పూత చాలా బాగా వచ్చింది కదా, మామిడి తోటలో అంతర పంటగా వేశారు గ్రౌండ్నట్. కదిరి 6 ఈ వెరైటీ వచ్చేసి చాలా బాగా వచ్చింది. ఫ్లవరింగ్ స్టేజ్ ఉందన్నమాట ఇప్పుడైతే. ఇందులో కూడా వీడింగ్ మేము చేయలేదన్నమాట, హాలిడేస్లోనే అంకుల్ పని వాళ్ళ దగ్గర చేయించేసేసారు. ఆల్మోస్ట్ ఇంకా టైం ఉంది, అందుకే ముగ్గుపుల్ల చెట్లు బాగా పెద్ద పెద్దగా వచ్చేసినంటే ఇంకా వెళ్ళడానికి టైం ఉంది కదా అని చెప్పేసి ఇక్కడైతే రిమూవ్ చేయిస్తున్నాము. ఆల్మోస్ట్ కాసేపు తర్వాత ఈ వర్క్స్ కూడా అన్నీ ఫినిష్ చేసేసుకున్నాము. అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సపోటా చెట్లు ఉన్నాయన్నమాట. సో సపోటాలు అయితే కోసుకుంటున్నారు. నార్మల్గా పర్మిషన్ ఇవ్వకపోతే నాకు ఊపేస్తారు, అలాంటిది ఇంకా కోసుకోండి అని ఫుల్ పర్మిషన్ ఇచ్చేపాటికి మొత్తం కొమ్మలంతా ఊపేసి కాయలంతా కిందకి రాలిపేసే టైప్ అనమాట మా వాళ్ళు అయితే. ఇంకా ఫైనల్గా సపోటా కూడా కోసేసుకున్నారు. సో మొత్తం బాక్స్లో అయితే ఫిల్ చేసేసారనమాట. సో ఒక అమ్మాయి స్టార్టింగ్లో ఐస్ క్రీమ్ తెచ్చేయండి అని అడిగింది కదా, అందుకని చెప్పేసి అంకుల్ ఐస్ క్రీమ్ వద్దని చెప్పేసి కూల్ డ్రింక్స్ అయితే తీసిచ్చారు. ఎప్పుడు తీయిస్తారు అంకుల్, ఇదే కాదు మేము వెళ్ళినప్పుడు చాలాసార్లు తీయించారనమాట. ఇంకా కూల్ డ్రింక్స్ తెచ్చిన వేళ విశేషం చూడండి, వీళ్ళు ఎంత హ్యాపీ ఫేసెస్తో వెళ్తున్నారు. వీళ్ళ గురించి అంకుల్కి ముందే తెలుసు, కొట్టుకుంటారని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క సపరేట్ గ్లాస్ తెచ్చారనమాట. సో తాగేసిన వెంటనే తర్వాత అయితే మేము కాలేజ్కి అయితే వెళ్ళిపోయాము. ఈ మూమెంట్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. ఫస్ట్ అది పెట్టినా మేడం, నా గ్లాసు ఎవరు చేసుకుంటే గుర్తుకే 2 రోజుల్లో. వాటిని ఎవరు తీసుకుంటారు వేస్ట్లో? అందరూ ఎగిపోయి నాకు ఆకలేదు, దాని పని అంతా చేసా. అవును సంధ్య, అది నా గ్లాసు, ఇది నా గ్లాసు. దండిగా కొంచెం చాలు, నాకు దండిగా పోయి తిరిగి చాలు 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 చాలా తక్కువ అవుతున్నారంట అన్నమాట. ముందు
మేడంకి అలవాట్లేదు బట్ కానీ మేము ఎక్కువ దీనికి తక్కువ ఉంది చూడు నాకు ఈ గ్లాస్ కావాలి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన పెద్ద గంట ఉంటుంది గట్టి కొట్టండి ఫ్రెండ్స్.